కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కీర్తిశేషులా ఏంటి ఒక పాట వేసుకుందామే. బతుకున్నప్పుడు చాలా పాటలేసావుగా. బతుకున్నప్పుడు ఎవరైనా పాట వేసుకుంటారే, చచ్చిన తర్వాత పాట వేసుకుంటేనే మజా. నేను కాదన్నా, నువ్వు ఊరుకుంటావా ఏంటి? సరే ఏ పాట వేద్దాం? మెలోడీ సాంగ్ వేద్దామా? మెలోడీ పాట డాన్స్ రాని వాళ్ళకి, డాన్స్ వచ్చిన వాళ్ళకి మాస్ సాంగ్. పద. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా. హలో, ఇప్పుడే లేచండి రా. మనం లేచినట్టున్నాడే, ఫ్రేమ్ లోకి వెళ్ళిపోదాం పదా. చింత చచ్చిన పులుపు చావలేదు. మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభోదయం, మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభోదయం. శుభోదయం శుభోదయం. ఎంత వినయం, ఎంత వినయం. సక్కు వినయ విదయ రామ అంటే వీడేని. పొద్దున్న లేచిన వెంటనే మీ ఇద్దరికి శుభోదయం చెప్పలేదనుకో, మీ ఇద్దరు నన్ను చంపుకు తింటారు. పొరపాటు నేను మొక్కుకున్నానండి, మా బామ్మ ఆత్మ మా తాతయ్య ఆత్మ కనబడాలని. అదే నాకు శాపమై కూర్చో. ఏంటో శాపం అయితే దరిద్రుడా? నీ బామ్మని నీకు చిన్నప్పుడు ఎన్ని సేవలు చేసావురా? మీ బామ్మ కడగడం, నేను తుడవడం, నీ బామ్మ కడగడం, నేను తుడవడం. పెట్టిన తిండిని కట్టుకున్న బట్టని మర్చిపోవచ్చురా, కడిగిన తుడిచిన దాన్ని మర్చిపోకూడదురా వెధవా. మీరు చిన్నప్పుడు సేవ చేస్తుంటారేమో, మీరు ఉన్నప్పుడు, మీరు పోయిన తర్వాత కూడా నేను సేవ చేస్తున్నా. వద్దేసకు, వీడు కట్టించిన ఫ్రేమ్ లో మనం ఉండాల్సిన అవసరం లేదే, మనం వెళ్ళిపోదాం పద. ఎక్కడికి వెళ్దామండి? పంచగుడి శ్మశానంలోకి వెళ్దామా? అక్కడంతా ఇరుకుగా ఉందే. మరి ఎక్కడికి వెళ్దామండి? ఎక్కడన్నా గాల్లో తిరుగుదాం, లేకపోతే మర్రి చెట్టు మీద గబ్బిలాగా ఏలాడదాం. పద నువ్వు, పద రావే నువ్వు. తొక్కల ఫ్రేమ్ వాడిది మనకెందుకు? మామా మీకు దండం పెడతాను, మాట్లాడితే అలుగుతారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ముందు ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళి తగలడండి. సక్కు ఏదో మన మీద కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. అవును. రే శేఖర్, ఏంట్రా రాజేష్? అరే నిన్న నీకు ఫైల్ ఇచ్చా కదా, ఒకసారి ఆ ఫైల్ ఎవరా? ఓకేరా, కొద్ది బాత్రూమ్ ఎక్కడ ఉందని చెప్పు. సక్కు నువ్వు సూపరే సక్కు, నువ్వు సూపర్, నువ్వు సూపర్. రాజేష్ ఏంట్రా? అరే నేను ఇందాక వచ్చినప్పుడు మీ తాత మీ బామ్మ సింగిల్ ఫ్రేమ్ లో ఉన్నారు, ఇప్పుడు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నారు. సింగిల్ ఫ్రేమ్ లో ఉండడం అంటే మధ్యాహ్నం పోయిందా? వాళ్ళు ఎందుకుంటారా? ఎందుకుంటారు? చంపేస్తా. అది కాదురా, నువ్వు సమంగా చూడలేదురా, వేరు ఫ్రేమ్ లో ఉంటారు చూడు. అవునా? అవునరా, ఇందాక ఒక ఫ్రేమ్ లో ఉన్నారు, ఇప్పుడు ఏంటి వేరు ఫ్రేమ్ లో ఉంటున్నారు? రాత్రి తాగిన దిగలేదురా నీకు. ఇదిగో ఫైల్, వెళ్ళు. తాత, బామ్మ దగ్గరికి ఎందుకు వచ్చావు? హలో, నేను పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళా, మా ఆవిడ దగ్గర నా డార్లింగ్ దగ్గరికి వెళ్ళా. హలో సూర్యనారాయణ, నీ డార్లింగ్ దగ్గరికి వెళ్లే ముందు ముందు ఆలోచించాలి. నన్ను వచ్చేవాళ్ళని కంగారు పెట్టుకో, నీకు దండం పెడతా. సక్కు వీడు చిన్నప్పుడు మన మధ్యలో పడుకొని మనం డిస్టర్బ్ చేశాడు, వీడు ఇప్పుడు ఫ్రేమ్ లో కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు సక్కు. వీడు అప్పుడు తెలియని వయసులో డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు కావాలని డిస్టర్బ్ చేస్తున్నాడు సక్కు. వీడు వీడిని వదలని సక్కు, వీడిని వదలను. వదిలే సూరి. ఓకే. ఆ రోజు రాత్రి సేమ్ నైట్. మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా పడుకుంటా వింటరా నువ్వు? దేవుడా, ఇదొకటి ఉంది కదా. మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభరాత్రి, మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభరాత్రి. చాలా చాలు వెళ్ళిపడక. జీవితం తెల్లారితే ఇద్దరికి శుభోదయం చెప్పడం, రాత్రి అయితే శుభరాత్రి చెప్పడం, అది డ్యూటీలో మారిపోయింది నాకు. ఏడ్చావు ఇంత చెప్పి అంత ఫీల్ అవుతాడు ఎదవన్నారా ఎదవా. పడక. ఏం అందమే సక్కు నీది, నేను ఎంత చూసినా తరివి తీరట్లేదు సక్కు. హైదరాబాద్ లో ఎన్ని ఫ్లోర్లు వేసినా ట్రాఫిక్ తగ్గదు, నీలో ఎంత వయసు వచ్చినా నీలో అందం తగ్గదు సక్కు. అవునా? ప్రేమో ఇదే. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై వెతిక చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా
తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే ఆపుతారా మీరు? నేను పడుకోవాలా వద్దా? అర్ధరాత్రి ఈ రొమాన్స్ పాట ఏంటి? చలికాలం కదరా. చలికాలం కాదు, మీ ఇద్దరికి పోయే కాలం. ఇంకేం పోతారు, ఆల్రెడీ పోయారు. మా అమ్మ నాన్న మీ టార్చర్ తట్టుకోలేక చిన్నప్పుడు నేను మీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. చూసావా సక్కు, వాడు ఎన్ని మాట్లాడుతున్నాడో చూసావా సక్కు, వాడిని వదల సక్కు. నేను వదిలే సూరి. ఓకే ఓకే ఓకే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి? ఎవరండి? నా పేరు ఆదినారాయణ అండి. రాత్రి పక్కింట్లో రెంట్కి దిగాను. పక్క వాళ్ళని పరిచయం చేసుకుందామని వచ్చాను. నా పేరు శేఖర్. నైస్ మీటింగ్ యూ అండి. నైస్ టు మీట్ యూ సార్. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి. తప్పకుండా అడుగుతాను సార్. సార్ ఈ ఫోటోలో ఉంది ఎవరు సార్? మా బామ్మ మా తాత. పెద్దవాళ్ళు. ఉంటాను సార్. ఓకే అండి. రే శుభోదయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. మా తాత తోటకూర సూర్యనారాయణ గారికి శుభోదయం. మా బామ్మ తోటకూర శకుంతలమ్మ గారికి శుభోదయం. చాలా చాలే ఏదో అన్నారు ఏదవా. మా బామ్మ పాలకూర పాపమ్మకు శుభోదయం. ఏంటైనా ఫోటో కూడా వదలవా? హలో హలో హలో, ఏమండి కట్టింది తీయండి. పిల్లలు చచ్చి బతికినప్పుడు ఎలాగో ప్రవేశం ఉంటుంది, చచ్చిన తర్వాత ప్రవేశం లేదా? ఏమండి కట్టింది తీయండి. హలో భూమి మీద ఉన్న బ్రదర్స్, మీరు పిల్లలు చచ్చిన తర్వాత పక్క వచ్చిన తర్వాత మనకు హ్యాపీగా బతకచ్చు అనుకుంటున్నారు. ఇక్కడ కూడా లేదు, అంత సీన్ లేదు, నో చాయిస్ మనకి. పోయిన తర్వాత కూడా సేమ్ పెళ్ళాం సేమ్ టార్చర్ ఇక్కడ. ఏమండి కట్టింది తీయండి. కట్టినందుకు వేశారు. మట్టి పడుతుంది, దుమ్ము అంటుంది, అందుకే కట్టనేసా. అంతేగా. అంతే, ఇది బయటికి వచ్చింది, దీని లోపల పంపించాలి. నువ్వు నా కోసమే కట్టని తీసావు కదా. నేనా? మీకోసమా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. నువ్వు తడబడినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నా కోసమే కట్టని తీసావని. నేను గాలి తగలడం కోసం కట్టను తీశాను. నా గాలి తగలాలనే కదా. హలో హలో హలో, ఏమండి కట్టింది తీయండి. 2 నిమిషాలు ఉండవేను, 2 నిమిషాలు ఉండవేను. హలో జిగల్ రాణి, ఒక మనిషి చూస్తున్నప్పుడు కట్టనేయడం పద్ధతి కాదు. మీ ఆవిడ పక్కనుండగా నన్ను చూసి ఆరారేసుకున్న పద్ధత. మన థియేటర్ లో సినిమా ఆడుతుందని చెప్పి పక్క థియేటర్ లో సినిమా చూడకుండా ఉంటామా? నువ్వు ఎలాగా మీ మనవడికి కనపడతావో నా మనవడికి అలాగనే కనపడతాను. నా మనవడు చూస్తే బాగోదయ్యా. నువ్వెంటి దగ్గరకు వచ్చావు? దూరం ఉండలేక ఈ ఆత్మ పడిపోయింది. తీరేనిది ఈ చిరుగాలి మనసైనది. వినోద్ గారు ఆత్మరూపంలో ఉన్న భలే కోఆపరేట్ చేస్తాడు. శేఖర్ గారు, బామ్మ నువ్వు బయటికి రావే. ఏమైంది? చూడండి శేఖర్ గారు, మీ తాత మీ బామ్మ కట్టను వేసేసి మా బామ్మ కట్టను తీసేసి మా బామ్మ ప్రేమలో ఎలా సెట్ అయ్యాడో చూడండి. అరే తోటకూర సూర్యనారాయణ, నువ్వు చచ్చి కూడా నన్ను చావు కొడుతున్నావేంట్రా? నువ్వు బయటకు వస్తావా? నన్నే రమ్మంటావా? మీ బామ్మ కట్టంది, ఆయనే వస్తాడు. పద. నన్ను వదిలేసిరా. పక్కిళ్ళు తీసుకోవడం ప్రాబ్లం అయిపోయింది. ఏం బామ్మ, నీకేనా బుద్ధి ఉండక? కావాలంటే నీ బామ్మని తిట్టు, ఆవిని ఒక్క మాటన్నా. తట్టుకోలేడు. తలకాయ లేచిపోద్ది. ఉండరా నీ సంగతి చెప్తా. చంపేస్తాడు. ఏ నక్షత్రంలో పుట్టావురా దరిద్రుడా, ఎలా తయారయ్యావు? బామ్మ తాత ఏం చేశాడో తెలుసా నీకు? నువ్వు ఎలా ఉన్నావు కాబట్టి ఆడు అలా ఉన్నాడే. నువ్వు కట్టెల్లో ఉండడమే కరెక్ట్.